నన్ను మా ఆయన చచ్చిపోయినా కానీ మా ఆయన కానీ నన్ను పంపించుకున్నట్ల ఇది చేసినారు సార్. రావాలని కసి నన్ను ఫోర్స్ పెట్టి పిల్లంపిస్తే మా ఆయన అక్కడ ప్రాణం పోయినా కానీ నన్ను లాస్ట్కి ఆఖరి చూపుడు చూడలేకున్నట్లుగానే వచ్చినాను సార్. ఏమంటే రావాలని చెప్తున్నారు. లాస్ట్కి ఆఖరి మాకం కానీ నన్ను చూడలేదు. లాస్ట్కి చెవమే ఇంటికి వచ్చి కానీ లాస్ట్కి నా మొగుడు ఏం మాట్లాడుతున్నావు ఏం లేదో కానీ నన్ను లాస్ట్కి నా పిల్లలే మా అమ్మ రావద్దు అని చెప్పి నన్ను ఆపినారు సార్. ఇక్కడ రావాలంటే అబద్ధాలు చెప్తుందో నిజం చెప్తుందో అని కాసి కానీ చెప్పి నన్ను పిల్లంపించినారు. డ్యూటీకి రావాలా సార్ పిలుస్తున్నది హెడ్ నర్సం రావాలని నా సూపర్వైజర్ రామ్మ వచ్చి పోదురా అని కాసి మరి పిల్లంపించినాను నన్ను. తిక్కమ్మ 11 అయినా తిన్నాను. నీకు అయ్యే పని పెద్ద హాస్పిటల్ పనిచేస్తాం సార్. మాతా శిశు ఆసుపత్రిలో. అవును సార్. ఏం జరిగింది? నిన్న 11 అయినా తిననీకి ఇయ్యారు సార్. మాకి పొద్దున్న నుంచి వాంతులు అవుతున్నాయి సార్. నీరసం వచ్చేసింది మనిషికి. బాత్రూంలో అంతా క్లీనింగ్ అయ్యే వరకు తినియ్యారు సార్. ఇంకా సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి చూడాలంటారు. హెడ్ నర్స్ అమ్మ చూడాలంటారు. నాకు వాంతులు అయినాయి సార్. ఇదంతా ఇన్ఫెక్షన్ అయ్యి వాంతులు అయినాయి. బీపీ ఉంది అంటే సెలవులు ఏం లేవు చూడు సార్. 10 రోజులకు ఒకటి ఇయ్యరు, 15 రోజులకైనా ఒకటి ఇయ్యరు. అట్లే చేయాలంటారు. అందుకే బాగలేకున్నా కూడా రావాలా చేయాలా అంటారు సార్. జ్యోతి సార్. ఇదే ఊరే సార్. కడుపు నొప్పి వచ్చినా కూడా డైలీ డ్యూటీ చేయమంటున్నారు. సెలవులు ఇవ్వటం లేదు. లెటర్ రాసినా కూడా, ఇంట్లో అడ్మిట్ అయినా కూడా, హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా వచ్చి పని చేయాలి, బాటిల్ పెట్టుకుంటే కూడా పని చేయాలని చెప్తున్నారు సార్. మాకైతే ఇబ్బంది అయిపోయింది. పనిలో టార్చర్ పెడుతున్నారు. అదే ఎన్నిసార్లు లెటర్ రాసి ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చి మీరు పనులు చేయాలి, మాకు పనులు చేయలేకపోతే నిలబడిపోతుందని క్లారిటీ చెప్తున్నారు. ఆప్త అనేది చెప్పి రాదు కదా సార్ మాకి. అందుకోసమే మేము రెస్ట్ కావాలని నెలకు 2 సార్లు 3 సార్లు సెలవులు అడుగుతున్నాం. పెద్ద మేడం ఉన్నప్పుడు కూడా ఇస్తున్నది. ఇందరితో ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముందుకు రావడానికి కారణం ఏమంటే, ఇక్కడ ఎంసెచ్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది అయితేనేమి, సెక్యూరిటీ సిబ్బంది అయితేనేమి అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. మరి దీనికి బాధ్యులైన వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని కోరుతున్నాము. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా మనిషిని పెట్టే పోలా, లేకుంటే మీరే పని చేయాలా అనేటువంటి ఆర్డర్లు వేయడం జరుగుతుంది. అసలు 2 నెలలు కావస్తున్నా మమ్మల్ని రెగ్యులర్గా పని చేపిస్తున్నారు. అనేక రకాలుగా ఇక్కడ రోగాలకి గురవుతున్నారు. దయచేసి మరి ఈ విషయంలో సంబంధిత కార్మిక అధికారులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అయితేనేమి దీనిపైన మరి యాక్షన్ తీసుకోవాలని ఈ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఆదోని ఎంసీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఏం లేదు సార్. బాధ వారంలో ఒకసారి లీవ్ ఇస్తుంటారు సార్. ఇంతకుముందు అన్ని హాస్పిటల్లో ఇస్తున్నారు. మా హాస్పిటల్లో కూడా మా కాంట్రాక్ట్ని దయాన్ని అడుగుతున్నాం సార్. ఇక్కడ ఈ హాస్పిటల్లో నోటే డే ఆఫ్లు లేవు సార్. ఏమన్నా బాధలు ఇబ్బందులు వస్తే కూడా డే ఆఫ్లు లేవు సార్. దయచేసి మా మీద దయ ఉంచి డే ఆఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సెలవులు అడిగకపోయే కొద్దీ మాకు ఇయ్యరు సార్. అడిగితే యాదో ఒకటి చెప్తారు, మీరు మాటికి పెడతారని. బాగలేకుంటే కదా సార్ మేము పెట్టేది. చెప్పకపోతే సెలవులు అడిగకపోయినట్లల్లా యాదో ఒకటి చెప్పి వాపస్ పంపిస్తారు సార్. మమ్మల్ని యావేవో చెప్తారు, లేకుంటే భయపడిస్తారు. ఇంట్లో కూర్చోబెడతామంటారు. ఒక్కరోజు సెలవు తీసుకున్నాక ఒకరోజు ఎక్స్ట్రా లేట్ అయినా కూడా మీరు ఎట్లుండారని చెప్పి తిట్టి మమ్మల్ని ఇచ్చేస్తారు. మరి ఆడ చేయండి ఇటు చేయండి అని చేస్తారు సార్. మాకు సెలవులు ఇట్లేదు సార్. అసలు సెలవులే లేదంటారు సార్. ఆప్తో వచ్చిన అనుమతితో వచ్చిన అట్లా చేయమంటారు సార్. మమ్మల్ని సెలవులు ఏమన్నా సెలవులే లేదంటారు సార్. అసలు ఏమన్నా వచ్చిన ఫ్రెండ్ అంటారు. మేము ఎట్లా చేయాలి సార్? యా పని చూసినా ఇంకా సచ్చి చంపుతారు మమ్మల్ని వేసుకొని. నువ్వు పెట్టాలంటే మన మనిషిని పెట్టాలంటారు. ఆ మనిషి అంటే అడిగిస్తా సార్. టైంకి మనిషిని పెడితే అబ్సెంట్.
నమస్తే సార్. మేము సెలవులు అడిగితే సెలవులు లేవు, మనిషిని పెట్టాలంటారు సార్. మాకు ఈ జీతాలు కూడా కరెక్ట్ టైం వస్తున్నాయి. మాకు మనిషిని పెట్టాలంటే కూడా కావాలి కదా సార్. రోజుకి 200 మనిషిని పెడితే యాడ్ నుంచి ఇవ్వాలనే సార్. పని ఎక్కువ అయిపోయింది. కానిపోయింటే కన్నా బిడ్డ సెలవులు లేదు సార్ మాకు. అట్లా 5 రోజులు అడిగినా కానీ 5 రోజులు కానీ లేవు, మాకు సెలవులే లేవు అసలు. నా పేరు శేఖమ్మ, కర్నూలు డిస్టిక్ ఆదోని అమ్మ ఎంసీహెచ్ హాస్పిటల్ మాతృ శిశ దాంట్లోన సెలవులు లేవు. మెయిన్ హాస్పిటల్లో ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు. అడిగితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో, సెలవులు లేవు, మీరు రోజువారీ కూలి కింద అంటారు. ఒక రోజు మనిషిని పెట్టినా మీరు రోజువారీ కూలి అంటే మేము కూలి పెట్టంటే రోజువారీ కూలి ఎట్లా పెట్టాలా సార్? ఇప్పుడు కూలి వాళ్ళు కూలి పెట్టడానికి రాదు కదా, కాబట్టి మాకు సెలవులు కావాలని అడుగుతున్నాము. చిన్న చిన్న హాస్పిటల్లో పల్లెల్లో కూడా ఇస్తున్నారు, ఇక్కడ ఒక్కటి మాత్రమే ఇవ్వడం లేదు. ఇంతకుముందు మాకు మాదేవిలత మేడం గారు ఉండ్రి, ఆ మేడం గారు ఇస్తుండ్రి. ఆ మేడం గారు పోయినప్పటి నుంచి మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సార్ నమస్తే సార్, నా పేరు కూడా శకుంతల. మాకు కూడా చెయ్యి ఇరిగినాక చాలా ఇబ్బంది పడినాము. ఇక్కడ సెలవులు ఇవ్వమంటే ఇవ్వలేదు. మనిషి ఖచ్చితం రావాలంటే చెయ్యి ఇరిగినప్పుడు పని ఎలా చేస్తాం సార్? అసలు మేడం సెలవు ఇవ్వండి మనిషిని పెడతామంటే కానీ కొన్ని రోజులు సతాయిచ్చిరి. నుంచి అదే పట్టుకున్నాడు సారు. ఏమన్నా అడిగితే కూడా మీరు కూలి కింద పని చేసేవాళ్ళు కూలీలాగే ఉండాలి, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే తీసేస్తామంటారు. మాకు ఆ భయంకి ఊరితో ఏం మాట్లాడలేకపోతున్నాం సార్. టిఫిన్ చెప్పారు, పని చేస్తూనే ఉంటాము, సెలవు ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు అసలుకి. ఇంకా ఏం చేయాలి, ఎంతమందిని అడగాల, ఇంకా చేసేవరకు తప్పదని అలాగే చేస్తున్నాం. నమస్తే సార్, నా పేరు పార్వతి. మాకు జ్వరాలు వచ్చినా కూడా పనికి రావాలని అంటారు సార్. సెలవు మట్టుకు అడిగితే ఇయ్యరు సార్. మీరు ఏం చెప్పినా కూలి పని చేసేవాళ్ళు కూలిగా చేయాలి కానీ సెలవులు అయితే లేదని అంటున్నారు. మరి మా పరిస్థితులు ఎవరు తీరుస్తారు సార్? అసలుకి మనిషికి పరిస్థితి అంటే వస్తుంది, ఎవరికి ఏం శాశ్వతం కాదు కదా సార్. అసలుకి అందరికి పరిస్థితులు వస్తాయి. మాకు వచ్చినప్పుడు మాకు కొంచెం సాయం చేయాలి కదా. సెలవు అనేది ఉండాలి కదా. వారం వరకు పని చేస్తే ఒకరోజు సెలవు ఇస్తారని చెప్తారు. అన్ని హాస్పిటల్లో ఉన్నది, ఈడేడు జీజీహెచ్లోనే ఉంది, పెద్ద ఆసుపత్రిలోన. మాకెందుకు లేదు సార్ సెలవు? వాళ్ళు చేసే పనే మేము చేస్తాము, అయినా మాకెందుకు సెలవు రాదు? వాళ్ళైతే ఉద్యోగం చేస్తారు, మేమైతే కూలీలాగా పని చేస్తాము. మాకు సెలవు వద్దా? గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ ఉంటుంది సెలవు, మాకెందుకు ఉంటుంది సార్? అసలుకి కష్టపడే వాళ్ళకే లేదా సెలవు? మా పరిస్థితులు ఎవరు తీస్తారు సార్? అసలుకి మాకు ఇంట్లో పరిస్థితులు బాగలేకుండా మేము పనికి రావాలా. ఒకవేళ మాకు పరిస్థితులు వచ్చే పరిస్థితులు లేకుంటే సూపర్వైజర్ చెప్తాం మేము. సూపర్వైజర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేశాడు మనుషుల్ని, అయినా కూడా మీరే రావాలా, మీరే చెప్పాలా, రాసి ఇచ్చిపోవాలా అని మాట్లాడతారు. మేము ఎవరికంటే చెప్పుకున్నాలా? మా కాంట్రాక్ట్కి చెప్తే ఏమంటాడు? మీరు సెలవులు ఉండవమ్మా మీకు కానీ కాంట్రాక్ట్ చెప్తాడు. ఎవరు మాట వినాలి సార్? మేము సెలవు అడిగితే సార్ లేదంటారు. మనిషిని పెట్టినా కూడా మనుషులకి ఆరోగ్యం బాగాలేకున్నా, ఇంట్లో పరిస్థితి లేకున్నా, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి మీరు లెటర్ రాసే పోండి. ఇంట్లో శవం ఉన్నా, ఆరోగ్యాలు బాగాలేకున్నా వచ్చి లెటర్ రాసిచ్చే పోండి. అట్లా చేసుకుని ఒక మనిషి డెత్ అయింది ఆల్రెడీ. ఒక మనిషి హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది.